నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాళ మనం వినబోయే కథ తరగని సంపద. ఇది ఒక అరేబియన్ జానపద కథ. 50 సంవత్సరాల కిందటి చందమామ కథ. పూర్వం బాగ్దాద్ నగరంలో ఖలీఫాగా ఉన్న హారూన్ అల్ రషీద్ అన్ని విధాలా యోగ్యుడే, కానీ తనను మించిన సంపద ప్రపంచంలో మరెవ్వరికీ లేదన్న అహంకారం ఆయనలో బలంగా ఉండేది. తనకన్నా ధారాళంగా దానాలు చేసేవాడెవ్వడూ లేడనుకునేవాడు. ఆ విషయం ఆయన తరచుగా గొప్పలు చెప్పేవాడు. ఒకరోజు ఖలీఫా మితిమీరి తన దాతృత్వాన్ని తనే పొగుడుకుంటూ ఉండడం చూసి భరించలేక వజీరైన జఫర్ అతనుకు కనువిప్పు కలిగించడానికి నిశ్చయించి, హుజూర్, మానవులు అల్లా సమక్షంలో అణుకువగా ఉండడం కన్నా గర్వించదగ్గ విషయం మరేదీ లేదు. సమస్త సంపదలు, సద్బుద్ధి కూడా దైవం ప్రసాదించేవే. అవి ఉండడం మనిషికి గర్వకారణం కాకూడదు. తమ దాతృత్వాన్ని ప్రజల్ని మెచ్చుకోనివ్వండి. అదిగాక తరగని సంపదను అల్లా తమకే కాకుండా ఇతరులకు కూడా ఇచ్చాడు. బస్రా నగరంలో ఒక సాధారణ పౌరుడైన యువకుడు ఉన్నాడు. అతని పేరు అబూ అల్ కసిం. అతనికి ఉన్న సంపద ప్రపంచంలో మరే చక్రవర్తికి లేదు. దాతృత్వంలో ఏలినవారు కూడా అతనితో పోటీ పడలేరు అనేశాడు. ఈ మాటలు వినేసరికి ఖలీఫా ముఖం ఎర్రబడి కళ్ళ నుండి నిప్పులు రాలాయి. ఆయన జఫర్తో, బుద్ధిహీనుడా, ఇలాంటి అబద్ధానికి శిక్ష మరణదండన అని ఎరుగుదువా అని అడిగాడు. తమ మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను, నేను చెప్పింది అక్షరాల నిజం ప్రభు అన్నాడు జఫర్. నా మాట నమ్మకపోతే తమరు ఎవరినైనా అక్కడికి పంపి వాకబు చేయించండి. ఆ మనిషి ఏం చెబితే దానికి నేను బద్ధుణ్ణి. నేను కిందటిసారి బస్రా వెళ్ళినప్పుడు అబూ అల్ కాసిమ్కు అతిథిగా ఉండడం జరిగింది. మరోసారి చెబుతున్నాను, ఈ కాలంలో అతన్ని మించిన దాత ప్రపంచంలో లేడు అని కూడా అన్నాడు. ఖలీఫాకు నోట మాట రాలేదు. పట్టరాని కోపంలో ఆయన జఫర్ను నిర్బంధించమని భటులకు సంజ్ఞ చేసి అక్కడి నుంచి త్వరగా జుబేదా మందిరానికి వెళ్ళిపోయాడు. ఆయన ముఖం చూసి రాణి తెల్లబోయింది. ఆమె ఆయనకు గులాబీ వాసన గల నీరు తాగటానికిస్తూ, ఇది తాగి శాంతించండి అన్నది. ఆ లుచ్చా జఫర్ మూలంగా శాంతి లేకుండా పోయింది. వాడు నాకు ఎదురు చెప్పడమే కాకుండా నన్ను కాదని ఊరు పేరు లేని వెధవలను ఆకాశానికి ఎత్తుతున్నాడు అంటూ ఖలీఫా జరిగిందంతా చెప్పాడు. జఫర్ ప్రాణానికి పెద్ద ముప్పే వచ్చి పడిందని జుబేదా గ్రహించి ఖలీఫాను ఒక చెంప సమర్థించుతూనే, ఎవరినైనా బస్రాకు పంపి విచారణ జరిపిందాకా జఫర్ను శిక్షించటం మంచిది కాదని సలహా ఇచ్చింది. జుబేదా మాటల ప్రభావంతో ఖలీఫా మనసు చాలా వరకు శాంతించింది. అందుచేత ఆయన, నేను మాత్రం నిజం తెలుసుకోకుండా జఫర్ను ఎందుకు శిక్షిస్తాను? నా కళ్ళతో చూస్తేనే గాని నేను దేన్ని నమ్మలేను. అందుచేత నేనే స్వయంగా వెళ్ళి బస్రాలో ఉన్న అబూ అల్ కసిమ్ను చూస్తాను. జఫర్ కనుక అతిశయోక్తులు చెప్పి ఉంటే వాడికి ఊరి శిక్ష తప్పదు అన్నాడు. ఒంటరిగా వెళ్ళవద్దని జుబేదా ఎంత బతిమాలినా వినిపించుకోకుండా ఖలీఫా వర్తకుడిలాగా మారువేషం వేసుకుని బస్రాకు బయలుదేరి వెళ్ళాడు. ఆయన క్షేమంగా బస్రా చేరి ఆ నగరంలోని పెద్ద సత్రంలో దిగాడు. భోజనానికైనా కూర్చోకుండానే ఆయన సత్రం చౌకీదార్ను కలుసుకుని, ఈ ఊళ్ళో అబూ అల్ కాసిం అనే యువకుడు ఉన్నాడట, అతను చేసే దానాలు మహారాజులు కూడా చేయలేరట, నిజమేనా అని అడిగాడు. దానికి చౌకీదారు అవునని తలాడించి, అంతా అల్లా అనుగ్రహం, ఆ మహానుభావుడి దయకు పాత్రుడు కానివాడు
ఒక్కడైనా ఉన్నాడా? నాకు 100 నోళ్లున్నా కూడా అతని దానాలను వర్ణించలేను అన్నాడు. ఇంతలో ఇతర వర్తకులు దిగడం వల్ల చౌకీదారు వాళ్ల కోసం వెళ్ళిపోవలసి వచ్చింది. ఖలీఫా ఆ రాత్రికి అంతటితో తృప్తిపడి మర్నాడు ఉదయమే లేచి దుకాణాలుండే బజారుకేసి వెళ్ళాడు. దుకాణాలు తెరవగానే ఒక దుకాణదారును కలుసుకుని అబూ అల్ కాసిం ఇంటికి దారిని అడిగాడు. మీరు దూర ప్రాంతం నుంచి వచ్చి ఉన్నట్టుంది. రాజభవనంలో రాజుగారిని ఎరగని వాళ్ళు ఉండొచ్చునేమో, కానీ ఈ నగరంలో అబూ అల్ కాసిం ఇల్లు తెలియని వారు లేరు అన్నాడు దుకాణదారు. నేను దూరం నుంచే వచ్చాను, వచ్చింది కూడా ఆ యువకుణ్ణి చూడటానికే అన్నాడు ఖలీఫా దుకాణదారుతో. దుకాణదారు ఖలీఫా వెంట ఒక కుర్రవాణ్ణి పంపాడు. అబూ అల్ కాసిం భవనం చుక్కల పాలరాతితో కట్టారు. ద్వారాలకు వెలకట్టలేని ఆకుపచ్చ మణిశిలలని తాపారు. భవనం ముందు ఆవరణలో కొందరు బానిసలు ఆటలలో మునిగి ఉన్నారు. ఖలీఫా ఒక బానిసను పిలిచి ఇంటి యజమానిని చూడటానికి బాగ్దాద్ నుంచి ఒక అపరిచితుడు వచ్చినట్టు చెప్పమని లోపలికి పంపాడు. ఆ కబురు అందగానే అబూ అల్ కాసిం అతిథికి స్వాగతం చెప్పడానికి బయటికి వచ్చి మృదువుగా స్వాగతవచనాలు పలికి ఖలీఫాను చెయ్యి పట్టుకుని ఒక అందమైన హాలులోకి తీసుకుపోయాడు. గది 4 గోడల వెంబడి జరీ అంచులు గల సిల్కు తొడుగులు గల మెత్తలు ఉన్నాయి. ఇద్దరు వాటి మీద ఆసీనులయ్యాక 12 మంది బానిసలు కెంపులు పొదిగిన స్ఫటిక పాత్రలలో ద్రాక్షసార తెచ్చారు. వారి వెనుకగా 12 మంది పిల్లలు పింగాణీ పాత్రలలో పళ్ళు పూలు, బంగారు పాత్రలలో షర్బత్తు తెచ్చారు. వాళ్ళు తెచ్చిన పానీయాలు రుచి చూడగానే తన భవనంలో అలాంటి పానీయాలు ఎన్నడూ లేవని ఖలీఫాకు తెలిసిపోయింది. మరొక గదిలో ఖలీఫాకు బంగారు పళ్ళాలలో భోజనం పెట్టారు. ఆ భోజన పదార్థాలు కూడా ఉత్తమోత్తమంగా ఉన్నాయి. తరువాత ఆయన తన కోసం ఏర్పాటు చేసిన సంగీతం వింటూ, నా రాజభవనంలోనూ శ్రావ్యమైన గాయకులున్నారు, సంగీత రహస్యాలన్నీ తెలిసిన ఇషాక్ ఉన్నాడు, కానీ ఈ సామాన్య వ్యక్తి ఇంట జరిగే గానగోష్ఠి స్వర్గంలో కూడా లభించదు అనిపించేదిగా ఉంది అనుకున్నాడు. ఖలీఫా సంగీతం వినడంలో నిమగ్నుడై ఉండగా అల్ కాసిం లేచి అవతలికి వెళ్ళి ఒక చేతిలో అంబరు బెత్తము, రెండో చేతిలో ఒక చెట్టు బొమ్మ పట్టుకుని వచ్చాడు. ఆ బొమ్మ చెట్టు కాండం వెండితోనూ, ఆకులు పచ్చలతోనూ, కాయలు కెంపులతోనూ చేసి ఉన్నాయి. చెట్టు పైభాగంలో ఒక బంగారు నెమలి బొమ్మ ఉన్నది. అది ఎంతో నైపుణ్యంతో తయారు చేసిన నెమలి బొమ్మ. అల్ కాసిం ఆ చెట్టును ఖలీఫా ముందు పెట్టి నెమలి బొమ్మను అంబరు బెత్తంతో కొట్టగానే ఆ నెమలి రెక్కలు చాపి పింఛం విప్పి వేగంగా గుండ్రంగా తిరగసాగింది. అది అలా తిరుగుతూ ఉంటే దాని శరీరంలోని రంధ్రాల నుంచి సువాసనలు వెలువడి వాటితో గదంతా నిండిపోయింది. కానీ హారూన్ చేరగిలబడి కూర్చుని ఈ వింత వస్తువును చూసి ఆనందించటం ప్రారంభించేసరికల్లా అల్ కాసిం చప్పున ఆ బొమ్మను తీసేసుకుని అవతలికి వెళ్ళిపోయాడు. ఇదేం మనిషి, అతిథి సత్కారం అంటే ఇలా ఉంటుందా? జఫర్ చెప్పినంత కాకపోతే మానే, ఈ మనిషికి మామూలు మర్యాదలు కూడా తెలిసినట్టు లేవే. ఆ పక్షి బొమ్మను అడిగేస్తానని భయపడ్డాడులాగుంది. ఈ మనిషి గొప్పదనాన్ని స్వయంగా చూడడానికి రావడం మేలే అయ్యింది అనుకున్నాడు ఖలీఫా. ఆయన ఇలా అనుకుంటూ ఉండగా అల్ కాసిం ఒక అందమైన బానిస కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని తిరిగి వచ్చాడు. ఆ కుర్రవాడు ముత్యాలు కూర్చిన చమ్కీ దుస్తులు ధరించి ఉన్నాడు. వాడి చేతిలో ఒక పాత్ర ఉన్నది. అది ఒకే కెంపురాయి నుంచి మలిచిన పాత్ర. ఆ పాత్ర నిండా సారా ఉన్నది. బానిస కుర్రవాడు
ఖలీఫాకు వందనం చేసి ఆ పాత్రను ఖలీఫాకు అందించాడు. ఖలీఫా అందులోని సారా తాగేసి చూస్తే దాని నిండా తిరిగి సారా ఉన్నది. దానిని మళ్ళీ తాగి ఖలీఫా బానిస కుర్రవాడికిస్తూ అది సారాతో మూడోమారు కూడా నిండుతూ ఉండడం గమనించాడు. ఈ అక్షయపాత్ర నెమలి బొమ్మ కన్నా కూడా అద్భుతంగా ఖలీఫాకు తోచింది. దీని మర్మం ఏమిటి అని ఆయన అల్కాసిమ్ను అడిగాడు. అందులో నిజానికి అద్భుతమేమీ లేదు. ఒక ప్రాచీన కాలపు విజ్ఞాని దీన్ని తయారు చేశాడు అంటూ అల్కాసిం బానిస కుర్రవాణ్ణి త్వరగా అక్కడి నుంచి లాక్కుపోయాడు. చిచ్చి, ఈ యువకుడికి కొంచెం కూడా బుద్ధి లేదనుకోవాలి, లేదా ఇతనికి సాధారణ మర్యాదలు కూడా తెలియకపోవాలి. నేను అడగా పెట్టకుండా అద్భుతమైన వస్తువులు తెచ్చి చూపుతున్నాడు. నాకు వాటిలో ఆసక్తి కలుగుతూ ఉండగా లాక్కుపోతాడు. ఇది మోసము వెకిలితనము కూడాను. కొంచెం ఆలోచించి మాట్లాడేటట్టుగా జఫర్కు బుద్ధి చెప్పాలి అనుకున్నాడు ఖలీఫా. ఇంతలోనే అల్కాసిం తిరిగి వచ్చాడు. అతని వెంట ఈసారి ఒక అందమైన అమ్మాయి ఉన్నది. ఆమె అందం దేవతలకు కూడా ఉండదు. ఆమె శరీరం నిండా రత్నాలున్నాయి, కానీ ఆమె అవయవాల అందాన్ని అవి దాచటం లేదు. ఆమె ఎదురుగా కూర్చుని కిన్నెర వాయిస్తూ ఉంటే ఖలీఫా ఆ పారవస్యంలో నెమలి బొమ్మను, కెంపు పాత్రను పూర్తిగా మర్చిపోయాడు. ఆయన యువకుడికేసి తిరిగి, బాబూ, నిన్ను చూస్తే ఈర్ష్య పుట్టుకొస్తున్నది అన్నాడు. ఖలీఫా ఇలా అనడమే ఆలస్యంగా అల్కాసిం ఆ పిల్లను చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి అతివేగంగా లాక్కుపోయాడు. ఈ మూడో అవమానంతో ఖలీఫాకు ఎంత కోపం వచ్చిందంటే ఇక అక్కడుంటే అది అగ్నిపర్వతంలాగా బద్దలయ్యేట్టుగా తోచింది. అంచేత ఆయన అల్కాసిం మరోసారి తిరిగి రాగానే, అయ్యా, ముఖం ఎరుగని వాడికి నువ్వు చేసిన ఆతిథ్యం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఇక నాకు సెలవిస్తే నేను వెళ్ళిపోతాను. ఇప్పటికే చాలా ఆతిథ్యం పొందాను అంటూ లేచి నిలబడ్డాడు. అతిథిని బలాత్కారం చెయ్యటం ఇష్టం లేక ఖలీఫా కోరిక శిరస వహించినట్టుగా తల వంచి అల్కాసిం ఆయనను తలవాకిలి దాకా సాగనంపి తన ఆతిథ్యంలో లోపాలుంటే క్షమించమని వేడుకున్నాడు. ఖలీఫా తన బసకు తిరిగి వస్తూ, ఒట్టి డాంభికుడు, మూఢుడు, కొత్తవాళ్ల ముందు తన సంపదను ప్రదర్శించి తృప్తి పడతాడు. ఇది దాతృత్వం ఎన్నటికీ కాదు, పిసినారితనం. వీడు పిసినిగొట్టుల్లో కూడా చాలా నాసిరకం. అబద్ధాలాడినందుకు జఫర్ అనుభవిస్తాడు అనుకున్నాడు. మండిపోతూ ఖలీఫా సత్రం చేరేసరికి దాని ముందు ఆవరణలో అర్ధవలయాకారంలో బానిస పిల్లలు నిలబడి ఉన్నారు. వారిలో సగం మంది తెల్ల బానిసలు, సగం మంది నల్ల బానిసలు. వారి మధ్య అల్కాసిం ఇంట కిన్నెర వాయించిన అమ్మాయి నిలబడి ఉన్నది. ఆమెకు కుడివైపున కెంపు పాత్ర పట్టుకుని బానిస కుర్రవాడు నిలబడి ఉన్నాడు. ఆమెకు ఎడమ పక్కన మరొక కుర్రవాడి చేతిలో నెమలి గల చెట్టు ఉన్నది. ఖలీఫా ఆవరణలోకి అడుగుపెట్టగానే బానిసలందరూ ఆయన ముందు సాష్టాంగపడ్డారు. బానిస పిల్ల ముందుకు వచ్చి ఖలీఫాకు ఒక లేఖ ఇచ్చింది. అందులో ఇలా ఉన్నది: మా ఇంటికి వచ్చి మా ఇంటిని పవిత్రం చేసిన అతిథికి శాంతి సౌఖ్యాలు కలుగుగాక. తరువాత ఈ హీనమైన కానుకలు తాము స్వీకరించే ప్రార్థన. ఈ బానిసలు, చెట్టు, నెమలి, కెంపు పాత్ర తమను స్వల్పంగా ఆకర్షించటం గమనించి వాటినన్నిటినీ తమకు కానుకగా ఇవ్వసాహసించాము. ప్రతిదీ అల్లా నుంచే వచ్చి అల్లాకే తిరిగిపోతుంది. ఈ లేఖ యొక్క సారాంశం అర్థం అవ్వగానే ఖలీఫాకు పశ్చాత్తాపం కలిగింది. ఈ యువకుణ్ణి ఎంతగా అపార్థం చేసుకున్నానో. నాకసలు విశాల హృదయం అంటూ లేనేలేదు.
విశ్వాసపాత్రుడైన జఫర్, నిన్ను అల్లా కటాక్షించుగాక. నా అతిశయానికి, దురహంకారానికి మంచి పాఠం నేర్పావు. ఈ మామూలు పౌరుడు రాజాదిరాజులు సైతం ఇచ్చివేయడానికి ఆలోచించే కానుకలను నిశ్చింతగా ఇచ్చేశాడు. మామూలు పౌరుడికి ఇంత సంపద ఎక్కడిది? మర్యాదకు భంగమైనా సరే నేనీ రహస్యం తెలుసుకోవాలి అనుకున్నాడు ఖలీఫా. అందుచేత ఆయన తన కానుకలను సత్రం ఆవరణలోనే ఉండనిచ్చి అల్కాసిం ఇంటికి తిరిగి వెళ్ళి, మహాదాత, అల్లా కటాక్షం నీ మీద మరింతగా ఉండుగాక. నువ్వు పంపిన కానుకలు ఎంత అమూల్యమైనవంటే వాటిని స్వీకరించటానికి నాకు జంకుగా ఉన్నది. వాటిని తీసుకోవడం అతిథిగా నా ధర్మాన్ని నేను అతిక్రమించటమే అవుతుంది. వాటిని తిరిగి ఇవ్వటానికి అనుమతించినట్టయితే నేను సెలవు పుచ్చుకుని నీ దాతృత్వాన్ని బాగ్దాదులో చాటుతాను అన్నాడు. ఈ మాటలు విని అల్కాసిం దీనంగా, స్వామి, నా ఆతిథ్యము, నేనిచ్చిన క్షుద్రమైన కానుకలు తమకు అసంతృప్తి కలిగించి ఉండాలి. లేకపోయినట్టయితే తమరు సత్రం నుంచి తిరిగి వచ్చి నన్ను ఇలా అవమానించరు అన్నాడు. ఖలీఫా వెంటనే, అలా ఎన్నటికీ అనుకోవద్దు. అల్లా దయవల్ల నేను ఆతిథ్యం ఇచ్చిన వారిని అవమానించే మనిషిని కాను. ముఖం తెలియని వారికి ఇంత వెలలేని బహుమానాలిచ్చి నువ్వు దారిద్ర్యం వాత పడతావేమోనని తిరిగి వచ్చాను అన్నాడు. మీరు తిరిగి రావటానికి అదే కారణమైతే మీకు ఎలాంటి విచారమూ వద్దు. ఎందుచేతనంటే అభ్యాగతులుగా వచ్చే వారికి నిత్యము ఇలాంటి కానుకలే ఇస్తూ అల్లా రుణం తీర్చుకుంటున్నాను. అసలు సంగతి ఏమంటే అల్లా నాకు తరగని సంపద ఇచ్చాడు. నా మాట మీరు నమ్మాలంటే నా కథ అంతా మీకు చెప్పాలి. నిజానికి అది చాలా చిత్రమైన కథ అన్నాడు అల్కాసిం. ఇక్కడితో తరగని సంపద 1వ భాగం సమాప్తం. అబూ అల్కాసిమ్కి అంత సంపద ఎక్కడి నుంచి వచ్చిందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.